ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రము. మీ అందరికీ నా వందనాలు. ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీస్ అను కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ప్రతి ఉదయం 8 గంటలకు మరియు సాయంత్రం 4 గంటలకు, అదే రీతిగా ప్రతి శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు శాంతి టీవీలో ప్రసారం అవుతున్న మా ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. ఈ సమయంలో దైవజనులు పాస్టర్ వి సంతోష్ గారు దైవవర్తమానం అందిస్తుండగా అందరూ ప్రార్థనా పూర్వకంగా వినవలసిందిగా కోరుతున్నాము. యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనం చదువుకుందాం. నేను చేసినవన్నీ, నాతో చెప్పినవన్నీ, సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, హీ మస్ట్ ఇంక్రీజ్, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఈ ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాలు మీరు చూడాలని, ఇంకా ఎవరైనా చూడని వారు ఉన్నట్లయితే వారికి మీ స్నేహితులకి బంధుమిత్రులకు పరిచయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవెనలు పొందాలని, ఆత్మ సంబంధమైన దీవెనలు పొందుకొని లేకపోతే ప్రేరేపణకు గురై మీ ఆత్మీయ జీవితంలో కొద్దో గొప్ప మార్పు రావాలనేది మా యొక్క ఆశ. సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యము ప్రశస్తమైనది. దేవుని వాక్యము కాకుండా లేకపోతే వాక్యం నుంచి తప్పుదారి పట్టి లేదా పక్కదారి పట్టి అటు ఇటు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. కనుక స్ట్రైట్ పాయింట్ టు పాయింట్ అన్నట్టుగా, లేకపోతే మరీ ఎక్కువైన వివరణకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనం ఈ కార్యక్రమంలో లేకపోతే వాక్య ధ్యానానికి వెళ్దాం. దయచేసి జాగ్రత్తగా ఆలకించండి, ప్రార్థనాపూర్వకంగా ఆలకించండి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు దేవునితో మాట్లాడుతున్నారు. ఎవరైనా సందేశకులు, దైవజనులు సందేశాన్ని ఇస్తున్నప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అనగా మీరు దేవునితో మాట్లాడగలరు, దేవుడు మీతో మాట్లాడగలడు అనగా ఇద్దరం పరస్పరం అటు ఇటు మాట్లాడుకోవచ్చు. కేవలము మనం మాట్లాడేది విని మౌనంగా ఉండే దేవుడు కాదు, ఆయన కూడా తిరిగి మాట్లాడతాడు. అనగా ఈ సంభాషణ ఇది 2 వైపులా జరిగేటువంటి సంభాషణ. అంతవరకే కానీ ఇది మోనో యాక్షనో లేకపోతే ఏకపాత్రాభినయం కాదు, లేకపోతే మిమిక్రీ కానే కాదు అనేటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. ఏకపాత్రాభినయం కాదండి ఇది. నేను మాట్లాడాలి, ఆయన నాతో మాట్లాడాలి. దీన్ని ఇంగ్లీష్లో డైలాగ్ అన్నారు. డై అంటే 2 అని అర్థం. మోనోలాగ్ కాదు, ఇది డైలాగ్. ప్రభువుతో ఎత్తైన కొండ మీదకి ఏకాంతముగా వెళ్ళి రూపాంతర అనుభవం పొందా ప్రార్థించు ఓ ప్రియుడా అని ఒక భక్తుడు పాడాడు. అనగా రూపాంతరపు అనుభవం కలిగేంత వరకు, అనగా ప్రభువు నీతో తిరిగి మాట్లాడు వరకు ఆయన సన్నిధిలో ఉండమన్నట్టుగా ఒక పాటలోని చరణంలో చెప్తారు. సరే, ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటకు వచ్చేద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 39వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఇప్పటి వరకు 17 సందేశాలు లేకపోతే 17 వాక్యాలను వేరు విధాలుగా ఆలోచించడానికి ప్రభు సాయం చేశాడు. మనం ఇటు సంగతులకు చాలిన వాళ్ళం కాదు. మనం జ్ఞానులమని మనకు అర్థం కావడం లేదు. బాలురమని, పసిపిల్లలమని మనకు ఈ సత్యాల్ని ఆయన బయలుపరిచాడు. మహాజ్ఞానులు వీటిని అర్థం చేసుకోవాలనుకున్నారు, కానీ వాళ్ళ చెవులు మందంగా ఉన్నాయి, వారి నేత్రములు మూయబడి ఉన్నాయి. ప్రభు కృపను బట్టి ఆత్మీయ సత్యాన్ని గ్రహించినట్లుగా ఆయన మన చెవులు తెరవజేశాడు, మన మనసును తెరిచాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఉన్నట్టుగా ఆయన మనకు ప్రత్యక్షత కలిగిన మనసునిచ్చాడట. దేవుని స్తోత్రం. ప్రత్యక్షత కలిగిన మనసును మనం పొందుకున్నాం. అదే అధ్యాయంలో అంటాడు, మీ మనోనేత్రములు వెలిగింపబడిన వారై. మనోనేత్రాలు వెలిగించబడితే వచ్చేటువంటి ప్రయోజనం గురించి అక్కడ రాయబడింది. ఏంటి అంటే పరిశుద్ధుల స్వాస్థ్యము ఎట్టిదో అనేది మనం తెలుసుకునే అవకాశం ఉందట. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయానికి వచ్చేద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 39వ వచనము. జాన్ 4:39. నేను చేసినవన్నీ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలో సమరయుల్లో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. నేను చదువుతున్నాను. అండ్ మెనీ ఆఫ్ ది సమారిటన్స్ ఫ్రమ్ దట్ సిటీ బిలీవ్డ్ ఇన్ టు హిమ్.
బికాస్ ఆఫ్ ద వర్డ్స్ ఆఫ్ ది ఉమెన్ హూ టెస్టిఫైడ్ హీ టోల్డ్ మీ ఎవ్రీథింగ్ దట్ ఐ ఎవర్ డిడ్. దేవుని స్తోత్రం. అనేకులు విశ్వసించారు. మెనీ బిలీవ్డ్ హిమ్, మెనీ బిలీవ్డ్ ఇన్ టు హిమ్. ఆయనలోకి విశ్వాసం ఉంచారు, లేకపోతే ఆయనను విశ్వసించారు అనేటువంటి మాటలు. అనగా ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని సమరయలోని యేసు కార్యాలు అన్ని చోట్ల జరుగుతాయి. యేసు కార్యాలు గలిలయలో కనిపిస్తాయి, యేసు కార్యాలు యూదయలో కనిపిస్తాయి, యేసు కార్యాలు భూదిగంతముల వరకు కనిపిస్తాయి, యేసు కార్యాలు నీలో నాలో కనిపిస్తాయి. ఆయన క్రియాత్మకమైనటువంటి దేవుడు, ఆయన యాక్షన్ దేవుడు, మాటల దేవుడు కాదు, లేకపోతే మౌనంగా ఉండేటువంటి దేవుడు కాదు. హీ విల్ డూ సంథింగ్ ఫర్ యూ. అనగా ఆయన నీ కొరకు ఏదైనా చేయగలిగిన దేవుడు, ఏదైనా చేసే దేవుడు, చేస్తూ ఉన్నటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని, ఆత్మీయ సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. సమరయలో యేసు చేసినటువంటి కార్యాలు ఏంటి? అక్కడ రాయబడింది, అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అనేకులలో విశ్వాసాన్ని పుట్టించాడు ఆయన. విశ్వాసాన్ని పుట్టించాడు అంటే ఏం చేశాడు ఆయన? 22వ కీర్తనలో కీర్తనాకారుడు అంటాడు, నా బాల్య దినములు ఎందే, లేకపోతే నేను స్తన్యపానము చేయుచుండగా నీవు నాకు నమ్మికను పుట్టించావు. విశ్వాస పరిమాణాన్ని ఇచ్చాడు, విశ్వాసాన్ని పెంపొందింపజేసేవాడు. కాబట్టి యేసు వైపు చూడాల్సిన అవసరం ఉంది. అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆయన యందు ఏమని విశ్వాసం ఉంచారు? ఒక యూదా పురుషుడనో, లేకపోతే ఒక బోధకుడు లాంటి వాడనో, ఒక ప్రవక్తనో కాదు. వాళ్ళ కన్ఫెషన్ ఏంటంటే ఈయన లోక రక్షకుడు అని చెప్పుకున్నారు. లోక రక్షకుడు అని వాళ్ళు హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్లు మాటల్లోకి వస్తే, దేవుని పరిశుద్ధ గ్రంథంలోంచి మనం ఇప్పుడు చదువుకున్నట్లు యోహాను సువార్తలోంచి అనేకులు, మెనీ బిలీవ్డ్ ఇన్ హిమ్, అనేకులు ఆయనను విశ్వసించారు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. అనగా విశ్వాసాన్ని పుట్టించగలడం ఎలా అంటే వాక్యం ద్వారా. ఆయన నేనే మెస్సియా అని, ఐఎమ్ ద మెస్సియా, ఐఎమ్ దట్ వన్ హూ సెంట్ బై గాడ్, లేకపోతే ఐఎమ్ ద ప్రాఫెట్, దట్ ప్రాఫెట్ మోసెస్ వాజ్ ప్రొఫెసైడ్ అబౌట్. మోషే గారు ప్రవచించినటువంటి ప్రవక్తను నేనే. అనగా తన యొక్క డివినిటీని ప్రూవ్ చేసుకోవాలని ఆయన మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు గురించి మనం గమనిస్తే, ఆయన సమాజ మందిరాల్లోకి వెళ్ళాడంట, సునగోగ్స్కి వెళ్ళాడు. వెళ్ళి ఒక సందర్భంలో 3 వారాలు తర్కిస్తూ ఉన్నాడట. అంటే ఆర్గ్యుమెంట్లు ఈ రోజుల్లో ఉన్నటువంటి సేవకుల మధ్యలో, లేకపోతే యూట్యూబ్లో ఉన్నటువంటి పిచ్చి ఆర్గ్యుమెంట్స్ కాదు. పౌలు యొక్క ఆర్గ్యుమెంట్ ఒకటే, పౌలు యొక్క పాయింట్ అదే, యేసే క్రీస్తు అయి ఉన్నాడు. జీసస్ ఈజ్ ద క్రైస్ట్. యేసు వేరు క్రీస్తు వేరు అనేది కాదు ఆయన బోధ. యేసే క్రీస్తు అయి ఉన్నాడని లేఖనముల ద్వారా, అనగా పాత నిబంధన ద్వారా, ధర్మశాస్త్రం ద్వారా, ప్రవక్తల పుస్తకాల ద్వారా ఆయన ప్రూవ్ చేస్తూ ఉన్నాడు, నిరూపిస్తున్నాడు. అది గొప్ప సంగతి. దేవుని స్తోత్రం. మనం కూడా ప్రూవ్ చేయాలి యేసు ప్రభు యొక్క దేవత్వాన్ని. మనం ప్రూవ్ చేసేది ఏంటి? సువార్తలో ఆయన యొక్క దేవత్వం వెల్లడవుతుంది. సువార్తలో ఆయన దేవత్వం లేకుండా కేవలం ఆయన ఒక మనిషి అండి, వచ్చాడు, బోధకుడు, లేకపోతే చనిపోయాడు అని చెప్పడం మాత్రమే కాదు, ఆయన మానవత్వాన్ని గురించి తెలియజేసినటువంటి సువార్త, లేకపోతే తెలియజేసేటువంటి సువార్త ఆయన దేవత్వాన్ని కూడా తెలియజేస్తుంది. సరే, వాటన్నిటిలోకి వెళ్ళలేదు. కానీ ఒకటి మనం ఆలోచిస్తున్న మాట 39వ వచనంలోనే, లేకపోతే మనం ఇందా చదువుకున్నట్లు వాక్యం, మన మూల వాక్యంలో, మన కీ వర్డ్స్లో ఆయన విశ్వాసాన్ని పుట్టించాడు. హీ ఆరిజినేటెడ్, హీ గేవ్ బర్త్ టు ఫెయిత్. అవిశ్వాసమున్న అనేకుల హృదయాలలో, సందేహాలు ఉన్నటువంటి అనేక హృదయాలలో ఆయన ఒక నూతనమైనటువంటి విశ్వాసాన్ని పుట్టించాడు. హీ క్రియేటెడ్ ఏ న్యూ ఫెయిత్ ఇన్ దెమ్. వాళ్ళు యెహోవా దేవుని విశ్వసిస్తున్నారు, యెహోవా దేవుని మీద నమ్మకాన్ని తప్పించాడని కాదు నేను అనడం. యెహోవా దేవుడు పంపించిన వాడు, యెహోవా దేవుని యొక్క ప్రతినిధి అయినటువంటి యేసు ప్రభుని వారు అంగీకరించగలిగే విధంగా, వాళ్ళు నమ్మే విధంగా, వాళ్ళు తిరస్కరించే విధంగా కాదు, త్రోసివేసే విధంగా కాదు,
ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, వారు ఆయన అంగీకరించలేదు. కానీ ఆయన సమరయుల యొద్దకు వచ్చెను, వారు ఆయన్ను స్వీకరించారు. ఆయన ఆత్మీయులు అనబడిన వాళ్ళ దగ్గరకు వచ్చాడు, వాళ్ళు అంగీకరించలేదు. కానీ అన్యజనులు అనబడిన వాళ్ళు ఆయన్ని అంగీకరించారు. ఒకవేళ నువ్వు అంగీకరించలేదని ఆయన నష్టం లేదు. నువ్వు అంగీకరించకపోయినా ఆయన్ను అంగీకరించేవాళ్ళు, స్వీకరించేవాళ్ళు, నమస్కరించేవాళ్ళు బోల్డు మంది ఉన్నారు. కొందరు నమ్మకపోతే మాత్రం ఏంటి అని రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అంటాడు. దేవుడు నమ్మదగినవాడు కాకపోవునా అట్లనే రాదు. దేవుడు నమ్మదగిన వాడే. మీరు నమ్మండి, నమ్మకపోండి, మీరు విశ్వసించండి, విశ్వసించకపోండి. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మదగినవాడు. మీ జీవితంలో కార్యం జరుగుతుందని మీరు నమ్మినా నమ్మకపోయినా దేవుడు నమ్మదగినవాడు. దేవుడు కార్యం చేస్తాడు. నా జీవితంలో కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. దానికి నేను సాక్షిని. నేను ఖచ్చితంగా చెప్పగలను, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. నా 46 సంవత్సరాల జీవితంలో, నా 26 సంవత్సరాల సేవా జీవితంలో నేను దేవుని గురించి ఒక పెద్ద వేదాంతం చెప్పలేను, కానీ ఐ కెన్ సే ఓన్లీ వన్ థింగ్, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మదగినవాడు. మనల్ని పిలిచిన వాడు నమ్మదగినవాడు. నమ్మకాన్ని పుట్టించేటువంటి దేవుడు నమ్మదగినవాడు. కనుక ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నట్టు మాట, ఆయన విశ్వాసాన్ని పుట్టించాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. విశ్వాసమునకు కర్త కనుక ఆయన విశ్వాసాన్ని పుట్టిస్తాడు. అనేక సమరయులు ఆ స్త్రీ మాటను బట్టి కాకుండా ఈయన మాటలు విని ఈయన దగ్గరకు వచ్చి ఈయన్ను చూసి ఈయన విశ్వసించారు. దేవునికి స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అక్కడ సమరయలో ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే, ఇదే అధ్యాయంలో 40వ వచనం మనం గమనిస్తే, ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి అనగా యేసు దగ్గరికి వచ్చి ఆయన అక్కడ 2 దినాలు ఉండేను. శిష్యులు ఆశ్చర్యపోయి ఉంటారు. ఆ స్త్రీతో ఎందుకు మాట్లాడుతున్నాడు అని ఆశ్చర్యపోయిన వాళ్ళు ఇప్పుడు ఏకంగా 2 దినాలు ఇక్కడ ఉన్నాడు అంటే ఈ 2 దినాల మర్మం ఏంటి, ఈ 2 దినాలు ఎందుకున్నాడు ఏంటినా, ఈయన చేసే పనులు అర్థం కావడం లేదు. ఏదో 2 నిమిషాలు 2 గంటలు ఉండేసి వెళ్ళిపోవాలి, కానీ 2 దినాలు ఉండడం ఏంటి, లేదా 2 రాత్రులు అక్కడ గడపడం ఏంటి, అన్యజనులు అనబడిన వాళ్ళు, అంటరాని వాళ్ళు, తక్కువ కులం వాళ్ళ మధ్యలో గడపడం ఏంటి, ఇదంతా సమంజసంగా లేదని అనుకోండొచ్చు. అయినప్పటికీ తప్పలేదు. కాబట్టి గురువు ఎక్కడున్నాడు, శిష్యులు కూడా అక్కడే ఉండాలి. కనుక వాళ్ళు ఆ 2 దినాలు వాళ్ళు అక్కడ ఉన్నారు. ఆ 2 దినాలు ఏం జరిగిందో మనకు రాయబడలేదు, కానీ ఈ 2 దినాలలో వాళ్ళు ఉండమన్నారు, ఈయన ఉండిపోయాడు. ఇంతకుముందు శత్రుత్వాన్ని గురించి మాట్లాడిన స్త్రీ, మీకు మాకు శత్రుత్వం ఉంది. ఆయన 2 దినాలు ఉండడం వలన ఇంచుమించు 700-800 సంవత్సరాల వైరం, విరోధ భావం తొలగిపోయింది. అంటే ఆయన చెప్తున్నాడు, ఇక మనం శత్రువులం కాదు, మనం స్నేహితులం, మనం దూరస్తులం కాదు, మనం సమీపస్తులం, మనము ఏకపట్టణస్థులం, ఒకే దేశంలో ఉన్నాం, ఒకే దేశపు పౌరులే. కానీ మతాన్ని బట్టి వాళ్ళు విభజించబడ్డారు. అనగా సాతానుడు వారిని విభజించాడు. సాతాను యొక్క విధానము డివైడ్ అండ్ రూల్, అనగా విభజించు పాలించు అన్నది సాతాను యొక్క ఆలోచన. పాలించడానికి విభజించాల్సినటువంటి అవసరం లేదు. అంటే నేను చిన్న రాష్ట్రాల గురించి వాటి గురించి కాదు మాట్లాడేది. అంటే ఇక్కడ మనం ఆలోచిస్తున్న మాట, ఆ మనుషుల్ని సమరయులని యూదులని ఇలా 2గా విభజించి, దేవుడు సృష్టించినప్పుడు సమరయుడిని సృష్టించి, దేవుడు సృష్టించినప్పుడు యూదుని సృష్టించి ఇలా చేయలేదు. అందరినీ ఒకటిగా చేశాడు. వాళ్ళే సమరయులని, లేకపోతే యూదులని, పరిసయ్యులని, శాస్త్రులని, సద్దూకలని వాళ్ళు విడిపోయారు. ఆదామును కలుగు చేసినప్పుడు ఆదామును ఒక యూదుడుగానో, లేకపోతే ఆదామును ఒక సమరయుడుగానో, అవ్వను ఒక సమరయురాలుగానో, లేకపోతే అవ్వను ఒక యూదురాలుగానో ఆయన చేయలేదు. ఆయన దృష్టికి కులాలు లేవు, ఆయన దృష్టికి మతాలు లేవు. ఆయన దృష్టికి ఆయనలో నుంచి వచ్చిన వారు, ఆయన ఫీలింగ్ ఒకటే, నా పోలిక నా స్వరూపం, మన పోలిక మన స్వరూపము చొప్పున చేయబడిన వారు. ఇది ఆయనకున్నటువంటి 103వ కీర్తన అంటాడు, మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనిచున్నాడు. పోనీలే, మట్టోళ్ళు, మట్టి ఆలోచనలు, మట్టి పనులు చేస్తున్నారు, పోనీ అనే ఒక సింపతి, అనగా సహాయం చేయాలి అనే ఎదురు చూసేటువంటి సందర్భం అది. వాళ్ళ పిల్లలు కదండి, పిల్లోడికి ఏం తెలుసండి అని తల్లిదండ్రులో లేకపోతే తల్లో ఏ విధంగా సమర్థిస్తుందో,
తన స్వరూపము తన పోలిక చొప్పున సృజించబడిన మానవుణ్ణి దేవుడు సమర్థిస్తున్నాడు. దేవుణ్ణి మానవుడు సమర్థించడం లేదు. దేవుల్లో తప్పులు కనుగొంటున్నాడు. తప్పులు లేకపోయినప్పటికీ తప్పులు కనుగొంటున్నాడు. కానీ మానవుడిలో తప్పులు ఉన్నప్పటికీ మానవుడిలో తప్పులు కనిపెట్టక మానవుణ్ణి సరిదిద్దుతూ సమర్థిస్తున్నాడు. ఆయన పరిశుద్ధ దూతలలోనే లోపములు కనుగొంటాడంట. యోబు గ్రంథంలో ఉంది. పరిశుద్ధ దూతల్లోనే లోపాలు కనుగొంటే నా పరిస్థితి ఏంటి? అనగా హీ సో పర్ఫెక్ట్. ఆయనలో ఇంపర్ఫెక్ట్నెస్ ఏమాత్రం లేదు. ఆయన అంత పరిపూర్ణుడైన వాడు, అంత యథార్థమైన వాడు, అంత పర్ఫెక్ట్ అయిన వాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ రాయబడినట్లు మాటలు, వారు విశ్వసించారు, బాగానే ఉంది. వారిలో విశ్వాసం పుట్టించాడు. రెండోది, వారి విరోధ భావాన్ని తొలగించాడు, ఎనిమిటీని తొలగించాడు. ఆ అనేక సంవత్సరాలుగా పాతుకుపోయినటువంటి ఆ శత్రుత్వ భావన, అతను మన శత్రువు అనే భావన తొలగించి, ఇప్పుడు శత్రువు అయితే 2 రోజులు ఎందుకుంటాడు? శత్రువు అయితే 12 మందిని వెనకాల వేసుకోవచ్చు, అక్కడ ఎందుకున్నాడు? శత్రుత్వం కోసం, యుద్ధం కోసం అక్కడికి రాలేదు. భౌతిక యుద్ధం కోసం రాలేదు, ఆత్మ సంబంధమైన యుద్ధం కోసం వచ్చాడు ఆయన. మనం కూడా దేవుని సేవకులమైన, దేవుని బిడ్డలమైన మనం ఒక యుద్ధం కోసం బ్రతుకుతున్నాం. వీఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. వీఆర్ లివింగ్ ఫర్ ఎ బ్యాటిల్, స్పిరిచువల్ బ్యాటిల్. ఒక ఆత్మ సంబంధమైన యుద్ధం కోసం మనం నిలబడతాం. మనం పోరాడున్నది శరీరాలతో కాదు, పార్టీలతో కాదు, కులాలతో కాదు, మతాలతో కాదు. వీళ్ళ వెనుకాల ఉన్నటువంటి ఈవిల్ పవర్స్తో, వీళ్ళ వెనుకాల ఉన్నటువంటి అదృశ్యమైనటువంటి అంధకార శక్తులతో మనం పోరాడుతున్నాం. కాబట్టి మనం అందరినీ ప్రేమిస్తున్నాం, కానీ వాళ్ళలో పనిచేసేటువంటి ఆంతర్యంగా పనిచేసేటువంటి శక్తిని ఆత్మలో గుర్తించి మనం పోరాడుతున్నాం. పోరాటం మనకుంది. మనం ఆట స్థలంలో లేవు, కానీ యుద్ధ స్థలంలో ఉన్నాం. యేసు ప్రభు యుద్ధ రంగంలో ఉన్నట్టున్నాడు. అలాగని వచ్చిన వాళ్ళందరినీ కఠినంగా మాట్లాడి వాళ్ళ మనసులు గాయపరిచి సున్నితంగా ఆమె చెప్పినప్పటికీ, నాకు లేడు అన్నప్పటికీ, ఎందుకమ్మా అబద్ధం చెప్తావు, నువ్వు అబద్ధాలు చెప్పొచ్చా నువ్వు అని అనలేదు. కానీ నువ్వు చెప్పింది సరే, నిజమే చెప్తున్నావు అని సున్నితంగా ఆమెతో మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ప్రేమ కోసం తప్పిస్తున్నటువంటి స్త్రీ, నలిగిపోయినటువంటి బ్రోకెన్ హార్ట్గా ఉన్నటువంటి ఆమెతో, బ్రోకెన్ హార్టెడ్గా ఉన్నటువంటి సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడిన విధానం మనం అర్థం చేసుకోవాలి. విరిగి నలిగిన హృదయంతో ఉన్నటువంటి ఆమెని ఆ ప్రాంతానికి ఒక సాక్షిగా, ఒక అంబాసిడర్గా, ఒక రాయబారిగా నియమించాడు. మెస్సియా యొక్క రాయబారిగా, మెస్సియాకి సమరయులకు మధ్యవర్తి యొక్క అవసరం ఉందని కాదు దాని అర్థం. ఒక మీడియేటర్గా వెళ్ళింది. మెస్సియా మాటలు ప్రజలకి, ప్రజల మాటలు మెస్సియాకి. ఇదిగో ప్రభువా, నేను కొంతమందికి తీసుకువస్తున్నాను. ఇప్పుడు నీళ్లకొండ నాకు ముఖ్యం కాదు, నరులు ముఖ్యం, నశించిపోతున్నటువంటి నా జనులు ముఖ్యం అన్నట్టుగా ఆమె వ్యవహరించింది. దేవుని స్తోత్రం. మొట్టమొదటి మాట, ఆయన సమరయలో చేసిన కార్యాలు. వాట్ హీ హాస్ డన్ ఇన్ సమరయ. సమరయలో ఏం చేశాడు? అన్ని చోట్ల అన్నీ చేసి సమరయలో ఏం చేయకుండా ఉండలేదు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి చేస్తాడు. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన కార్యములు చేయకపోయాను అని ఒక చోట రాయబడింది. ఇక్కడ కార్యాలు చేశాడు. కార్యాలు ఏం చేశాడో మనకు తెలియదు. కార్యాలు చేయకుండా ఉన్నాడు. కానీ ఆయన వారితో అద్భుతమైన విషయాలు, అనగా వాళ్ళ కళ్ళు తెరవ చేసి వాళ్ళ ధర్మశాస్త్రములో నుంచి, వారు వాడుతున్నటువంటి బైబిల్లో నుంచి, వారు వాడుతున్న మత గ్రంథములో నుంచి మెస్సియాను ప్రస్తావించి వాళ్ళ బలమైన విశ్వాసాన్ని కలిగించాడు. వాళ్ళ నిరీక్షణ ఫలితాన్ని వాళ్ళు చూసేటట్టుగా, వాళ్ళ నిరీక్షణను వారు కనులారా చూసేటట్టు ప్రభు చేశాడు అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, ఆయన విశ్వాసాన్ని పుట్టించాడు. రెండోది, విరోధ భావాన్ని తొలగించాడు. మూడో మాట మనం అర్థం చేసుకోవాలి, లేకపోతే చదువుకోవాలి. సమరయలో జరిగినటువంటి కార్యం. సమరయలో అనేకమైన కార్యాలు జరిగాయి. అన్నింటినీ మాట్లాడుకునే సమయం లేదు. సమయాభావాన్ని బట్టి మనం 3 మాటలు మాత్రమే ఆలోచిస్తున్నాం. ఆయన ఎక్కడికి పోయినా కానీ పరిమితంగా 3 చేసేవాడు కాదు. 3 మంచి సంఖ్య, లేకపోతే 7 పరిపూర్ణ సంఖ్య, కాబట్టి 3 చేస్తా, లేకపోతే 7 చేస్తా అని నంబర్స్ ప్రకారం, లెక్క ప్రకారం, కొలత ప్రకారం చేసేవాడు కాదు. ఆయన లెక్కలేని ఆశ్చర్య కార్యాలను జరిగించేవాడని యోబు గ్రంథంలో రాయబడింది. దేవుని స్తోత్రం.
మూడో విషయాన్ని గమనించినట్లయితే అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 8వ వచనము. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ 8th chapter 8th verse. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. అండ్ దిస్ వాస్ ద సోర్స్ ఆఫ్ మచ్ జాయ్ ఇన్ దట్ సిటీ. దేర్ వాస్ గ్రేట్ జాయ్ ఇన్ దట్ సిటీ అని ఒక వర్షంలో రాయబడింది. ఏ ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లో, ఈ న్యూ టెస్టిమెంట్ మీరు ఉచితంగా పొందుకోవచ్చు. grainofwheat.com అనేటువంటి సైట్కి వెళ్ళి అక్కడ అప్లికేషన్ కానీ ఫిల్ చేస్తే మీకు ఈ కొత్త నిబంధనను ఆధునిక తర్జుమాను మీకు ఉచితంగా వారు పంపిస్తారు. ఇక్కడ రాయబడిన మాట, అండ్ దిస్ వాస్ ద సోర్స్ ఆఫ్ మచ్ జాయ్ ఇన్ ద సిటీ. అనగా ఆ పట్టణములో, ఆ పట్టణపు చరిత్రలో, ఒకవేళ పట్టణ అభివృద్ధిని గురించి మాట్లాడాలంటే పట్టణం యొక్క ఆర్థిక విషయాల గురించి, పట్టణం యొక్క జనాభాను గురించి, వీటి గురించి మాట్లాడతారు. కానీ పట్టణములో కలిగినటువంటి సంతోషాన్ని ఒక కొలమానంగా ఎవరు తీసుకోరు. కానీ డాక్టర్ లూకా గారు అపోస్తుల కార్యములు రాస్తున్నప్పుడు వైద్యుడైన లూకా పట్టణములోని ప్రజల అందరి హర్షం, లేకపోతే వాళ్ళ యొక్క ఆనందం, పెళ్ళుబుక్కినటువంటి ఆనందం, లేకపోతే వెల్లువైనటువంటి ఆనందాన్ని గురించి రాస్తున్నాడు. ఇందుచేత లేకపోతే అందుకే, లేకపోతే అందును బట్టి అక్కడ మిగుల సంతోషం కలిగి, గ్రేట్ జాయ్, మామూలు జాయ్ కాదు. ఏదో సినిమా సీరియల్ చూసి నవ్వుకున్నారని కాదు, ఏదో 4 మాటలు చెప్పి నవ్వుకున్నారని కాదు, ఎవరో ఒక వ్యక్తిని పరిహాసం చేసి నవ్వుకున్నారని కాదు. అక్కడ ఏదో జరిగింది. సంథింగ్ వాస్ హ్యాపెండ్ దేర్. పునరుత్థానుడైనటువంటి ప్రభు, ఆరోహణుడైన ప్రభు, తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్న ప్రభు అదృశ్యంగా, అనగా వారు ప్రకటిస్తుండగా, వారు ప్రకటించిన వాక్యాన్ని స్థిరపరచడానికి ఆయన సూచక క్రియలు చేశాడు. అనేకమైన సూచక్రియలు జరిగాయి. సూచక్రియలు జరగడం మూలాన దే ఆల్ రిజాయిస్డ్, దే ఆల్ బర్స్ట్ ఇన్ టు జాయ్. బబ్లింగ్ జాయ్ వచ్చింది అక్కడ. దేవుని స్తోత్రం. ఆయన సంతోషాన్ని పుట్టించేటువంటి దేవుడు, సంతోషాన్ని కలిగించేటువంటి దేవుడు, అనగా విషాదాన్ని తీసివేసేటువంటి దేవుడు. సంతోషానికి ముందు ఆ పట్టణంలో ఏముందంటే దుఃఖం ఉంది, వేదన ఉంది, ఆర్తనాదాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. అక్కడ సంఘము చెదిరిపోయిన పరిస్థితులు, కొంతమంది వలస వస్తున్నారు. బహుశా యోదయ నుంచి, బహుశా గలిలయ నుంచి క్రైస్తవులు అనబడిన వాళ్ళు, లేదా కొత్త విశ్వాసాన్ని స్వీకరించిన వాళ్ళు, వాళ్ళు ఎరగనటువంటి మూడవ మతాన్ని, వాళ్ళు ఎరిగింది సమరయ మతం తెలుసు, వాళ్ళకి యూదయ మతం తెలుసు. ఇప్పుడు నూతన మతపు అనునాయులు లేకపోతే అనుచరులు వాళ్ళ పట్టణాల్లోకి ప్రవేశించడం, వలసదారులు లేకపోతే అక్రమంగా వచ్చారో సక్రమంగా వచ్చారో ఏంటో మరి తెలియదు. కానీ అక్కడేదో జరుగుతుంది. ఆ ప్రదేశంలో ఒక కదలిక తీసుకొని వస్తున్నాడు దేవుడు. నువ్వున్న ప్రదేశంలో ఒక గొప్ప కదలిక తీసుకొని రావాలనుకుంటున్నాడు నీ ద్వారా, నువ్వు ప్రకటించేటువంటి సువార్త ద్వారా. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుప్రభు అంటాడు, వారి వాక్యం వలన నాయందు ప్రజలు విశ్వాసం ఉంచినట్లు అని ప్రార్థన చేశాడు. వారి వాక్యం వలన, అపోస్తుల వాక్యం ద్వారా, ఈ దినాల్లో మనము బోధించేటువంటి, మాలాంటి వారు బోధించేటువంటి వాక్యం వలన అనేకులు విశ్వసించాలి. ఇక్కడ రాయబడిన మాట, ఆ పట్టణములో మిగుల సంతోషం కలిగింది. అనగా ఆ పట్టణములోని విషాదాన్ని, పురములోని విషాదాన్ని ఆయన తొలగించి వేశాడు. విషాదం అంటే ఏదో ఎవరో చచ్చిపోతే వచ్చిన విషాదం అని కాదు. ఎందుకో మరి ఆ పట్టణంలో సంతోషం లేదు. పట్టణ చరిత్రలో ప్రప్రదంగా అంత సంతోషించిన సందర్భం సువార్త విని, సూచక్రియలు చూసి. ఇంతకుముందు గారడి వాణి వలన గాయాలు కలిగాయి. గారడి వాణి వలన గతమంతా ఒక చేదు అనుభవం లాగా ఉంది. ఈ గారడి వాణికి బదులుగా, సాతాను లేపిన గారడి వాణికి బదులుగా సృష్టికర్త పంపినటువంటి ఫిలిప్ అనేటువంటి సేవకుడు వచ్చాడు. సేవకుడు వచ్చినందుకు కాదు సంతోషం, సేవకుడు వచ్చి సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించబడినప్పుడు సూచక్రియలు జరిగాయి. అనగా సమరయలో ఆయన చేసినటువంటి విషయం, వాళ్ళ యొక్క మూడో విషయంగా మనం ఆలోచించాం. విషాదాన్ని తొలగించాడు, వారికి ఆనందాన్ని కలుగు చేశాడు, వారికి వినోదాన్ని కలుగు చేశాడు. నా మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. సమరయలో యేసు చేసినటువంటి 3 కార్యాలు.
ఒకటి, ఆయన విశ్వాసం పుట్టించాడు. రెండవది, ఆ ఎనిమిటీని అనగా విరోధ భావాన్ని తొలగించాడు. మూడవది, ఆయన విషాదాన్ని తీసివేశాడు. వారి దుఃఖాన్ని తొలగించేసి వారికి నాట్యాన్ని కలుగు చేశాడు. వారి గోనెపట్టను విడిపించి, అంటే వాళ్ళందరూ గోనెపట్ట కట్టుకున్నారని కాదు నా మాటల యొక్క ఉద్దేశం, వారి గోనెపట్టను విడిపించి వారికి సంతోష వస్త్రాలు ధరింపజేశాడు. ఈ దినాల్లో కూడా సమరయలో చేసినటువంటి కార్యాలు నీ జీవితంలో కూడా, ఒకవేళ నీ జీవితం అనే సమరయలో యేసు ప్రభు కార్యం చేసే అవకాశం ఉంది. నీ జీవితం సమరయగా పోల్చానంతవరకే, నీ జీవితం సమరయ కాదు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. ఈ మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. సమరయలో మీరు చేసినటువంటి కార్యాలను బట్టి మీకు వందనం చేస్తున్నాం. స్థలాలకు అతీతంగా కార్యాలు జరిగించే దేవుడివి. ఎవరు వెళ్ళని ప్రదేశానికి సాహసించి వెళ్ళి సువార్తను ప్రకటించి సూచక్రియలు చేసి వారి విశ్వాసాన్ని స్థిరపరిచినటువంటి దేవుడివి నాయన. మీరు వెళ్ళడం కాకుండా 12 మంది శిష్యులను తీసుకుని వెళ్ళడం కాకుండా, తర్వాత మీరు ఆరోహణం అయిపోయిన తర్వాత తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్న తర్వాత మీ దాసుడైన పిలుపును పంపించారు. మీరు సమరయలో ఉన్నప్పుడు జరిగించిన ఉజ్జీవం కన్నా బలమైనటువంటి ఉజ్జీవాన్ని మీరు అక్కడ జరిగించారు. అందును బట్టి మీకు వందనం చేస్తున్నాం. మీరున్నప్పుడు గారడీ సీమోనుడు లేవలేదు, కానీ పిలుపు వెళ్ళినప్పుడు గారడీ సీమోనుడు లేచారు. మీరున్నప్పుడు అంతా ప్రశాంతంగా ఉంటుంది. మేము వెళ్తే ప్రభువా, కొంతమంది గారడీ సీమోనుడు, కొంతమంది బురద జల్లేవాళ్ళు, కొంతమంది సవాలు విసిరేవాళ్ళు, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరినీ ఎదుర్కోవడానికి మాలో ఉన్నందుకు మీకు వందనాలు. మాతో అదృశ్యంగా ఉన్నందుకు మీకు వందనం చేస్తున్నాం. మేము సువార్త ద్వారా చేరుకోవాల్సిన సమరయలు అనేకం ఉన్నాయి. సమరయలో మీరు కార్యం జరిగించినట్లుగా, విశ్వాసాన్ని పుట్టించినట్లుగా, విరోధ భావాన్ని తొలగించినట్లుగా, అంతేకాకుండా విషాదాన్ని తీసివేసినట్లుగా మా జీవితాల్లో, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నట్టు వారి జీవితాల్లో మీ కార్యం జరిగించి మేలు చేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మంచిది. ఆయన హెచ్చవలసి ఉన్నది. హీ మస్ట్ ఇంక్రీజ్ అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని నమ్ముతూ ఉన్నాం. కొందరు మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి కూడా మేము ప్రభువుని మహిమపరుస్తున్నాం. ఇంకా మీకేమైనా ప్రార్థన అవసరతలు, సందేహాలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్లకు, అలాగే ఈమెయిల్ ఐడికి మీరు సంప్రదించండి. పాస్టర్ సంతోష్ అబ్రహాం గారు మీకు ఆ ఐడి ద్వారా సమాధానాలు తెలియజేస్తారు. ప్రభువు కృప మీకు తోడయుండునుగాక. ఆమెన్.